ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఎస్ఐఆర్ ద్వారా బెంగాల్ మొత్తం ఓటర్లలో 90,66,000 ఓట్లను డిలీట్ చేశారు. ఈ ఎస్ఐఆర్ఏ బెంగాల్లో బీజేపీని గెలిపించిన అసలు సిసలు కారణము అని చెప్పి ప్రముఖ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ప్రభావం మొత్తం నియోజకవర్గాల మీద పడింది. ఏ స్థాయిలో అంటే ఈసారి బీజేపీకి 45% ఓట్లు వస్తే టీఎంసీకి వచ్చిన ఓట్ల శాతము 41, తేడా జస్ట్ 4%. కానీ ఆ 4% ఓట్ల తేడాతోనే అనేక కీలకమైన స్థానాల్ని టీఎంసీ కోల్పోయింది, బీజేపీ పొందింది. ఎస్ఐఆర్ ద్వారా డిలీట్ చేసిన 90,66,000 ఓటర్లలో 27 లక్షల మంది ఓటర్లు మేము నిజమైన ఓటర్లే అని చెప్పి అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో దశ పోలింగ్ నాటికి ఇలా ఈ 27 లక్షల మంది ఓటర్స్లో 1,607 మందిని మాత్రమే తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చారు. సో ఈ 27 లక్షల మంది ఓటర్లు చనిపోయిన వాళ్ళు కాదు, మేము బతికున్నాము అని చెప్పి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళంతా బంగ్లాదేశీయులు కూడా కాదు, వాళ్ళంతా కూడా ఇండియన్స్, బెంగాలీ ఓటర్స్. అంతమందికి ఓటు వేసే హక్కు ఇవ్వకుండా బెంగాల్ ఎలక్షన్స్ ఎందుకు నిర్వహించారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇలా అర్హులైన ఓటర్లని ఓటర్ జాబితా నుంచి తొలగించి మరీ ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి అనే ఉద్దేశం కంటే ఖచ్చితంగా బెంగాల్ని హస్తగతం చేసుకోవాలి అనే కసే ఎక్కువగా కనిపిస్తుంది.